ఎందుకయ్యా అంత టెన్షన్ పడతావు? ఆపరేషన్ సక్సెస్ అవుద్దిలే. అదిగా సార్, మీరే అన్నారు కదా ఇలాంటి ఆపరేషన్స్ 10లో 9 ఫెయిల్ అవుతాయని. ఇప్పుడు ఇంత షూర్గా ఎలా చెప్తున్నారు సార్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందని? అరే నిన్నే 9 ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఆ ధైర్యంతోనే చెబుతున్నా. సార్ 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 మా కుక్క పిల్ల 2 రోజుల క్రితం ఎటు వెళ్ళిపోయింది సార్. ఇంకా ఇంటికి రాలేదు సార్. పేపర్లో యాడ్ ఇవ్వచ్చు కదా. మా కుక్కకి పేపర్ చదవడం రాదు సార్. మావా, కుడికన్నా ఎదితే మంచిదా, ఎడంకన్నా ఎదితే మంచిదా? ఏ కన్నా తిన్నా మంచిది కాదురా, వీక్నెస్ అని అర్థం. భలే చెబుతావురా అన్నీ తెలిసినట్టు. తెలుసు కాబట్టే చెప్తా. నిజంగా అంత తెలివైనడివి అయితే ఓ చిన్న ప్రశ్న ఆన్సర్ చూద్దావా? అడుగు. ఒక చీమ, ఏనుగు, కుక్క గుడి బయట దాగుడు మొత్తలాడుతున్నాయి. కుక్క ఏమో కళ్ళు మూసుకొని నెంబర్ లెక్కేస్తుంది. చీమ, ఏనుగు దాక్కోడానికి వెళ్ళినాయి. ఏనుగేమో గుడి బయట ఉన్న కోనర్లో దాక్కుంది. చీమేమో గుళ్ళోకి వెళ్ళి దాక్కుంది. నెంబర్ లెక్కేయడం అయిపోయిన కుక్క కోనేట్లో ఉన్న ఏనుగును వదిలేసి చీమ గుళ్ళోనే ఉందని డైరెక్ట్గా వెళ్ళిపోయి చీమను పట్టేసుకుంది. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, చీమ గుళ్ళోనే ఉందని కుక్కకి అంత కరెక్ట్గా ఎలా తెలుసు? గుళ్ళో ప్రసాదం పెడతారు కదా, ఆ ప్రసాదం కోసం చీమ గుళ్ళోకి వెళ్ళిందని ఊహించుకొని ఉంటుంది. తప్పు. అయితే నాకు తెలీదు, నువ్వే చెప్పు. చెప్పేనా? చీమ గుళ్ళోకి వెళ్ళే ముందు చెప్పులు ఇప్పి వెళ్ళింది. ఆ చెప్పులు చూసి కుక్క దాని వెనకాల వెళ్ళింది. రాయ్, చీమలు ఎక్కడైనా చెప్పులు వేసుకుంటాయిరా? మరి చీమ, కుక్క, ఏనుగు ఎక్కడైనా దాగుడు మొదలని అంటారా? డాక్టర్, నాకు మెమొరీ లాస్ ప్రాబ్లం ఉందండి. ఏ విషయాన్నైనా ఇట్టే మర్చిపోతున్నా. అవునా? ఎప్పటి నుంచి ఉందమ్మా నీకు ఈ ప్రాబ్లం? ఏం ప్రాబ్లం?